నేను ఒకటి అడుగుతానండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా 60,000, 70,000, 80,000తో గెలిచేవాడు. 2019లో 20,000కు ఎందుకు పడిపోయాడు? అంటే ప్రజల తన ప్రభుత్వం ఉన్నాడుగా, పోలీస్ వ్యవస్థ తన చేతిలోనే ఉంది కదా, ఎన్నికల వ్యవస్థలన్నీ తన చేతిలో ఉన్నాయి కదా. నేను కుప్పం కింగ్ని అంటావు కదా, 70,000, 80,000 నుంచి 20,000కి ఎందుకు పడిపోయావు? మేము అడుగుతున్నాం. ఇవాళ దాకా 164 అని మీరు జబ్బలు కొట్టుకుంటున్నారు కదా. ఈ 164 భాగవతం మేం చెప్పాం. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల కమిషన్ ద్వారా నడిచినటువంటి ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి, పాపాలు జరిగినాయి. వీవీప్యాట్లు లెక్కించకుండానే, అంటే లెక్కించడానికి అవకాశం లేకుండా 10 రోజుల్లో దాన్ని ధ్వంసం చేశారు. పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు 40 లక్షల పైబడి లెక్కించారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. దేశంలో ఎక్కడా లేని విధంగా సాయంత్రం 6 గంటల ఎన్నికలకు పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు 12% పైన ఓట్లు లెక్కించారు అని చెప్పి ఎన్నికలైన మొదటి రోజు నుంచే కూడా మేము గగ్గోలు పెడుతున్నాం, కోర్టులను ఆశ్రయిస్తున్నాం, ఎన్నికల కమిషన్ల దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళ మమ్మల్ని చూసి వాళ్ళ చాలామంది మా అడుగుజాడల్లో దేశంలో ఏం జరిగింది, ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్ని అక్రమాలు జరిగినాయి అన్నీ కూడా ఇవాళ ప్రపంచానికి మిగతా రాష్ట్రాల్లో కూడా ఏం జరిగిందో చూపిస్తున్నారు. కాబట్టి మీ 164 మీద కూడా దేశం మొత్తానికి అనుమానం ఉంది. ఎందుకంటే పోలైన ఓట్ల కంటే కూడా లెక్కించిన ఓట్లు 40 లక్షల పైచిలకు లెక్కించారు. కాబట్టి ఈ 164 ఎన్నికల నంబర్ కూడా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల లాంటిదే అని చెప్పినది ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ వద్దు. మీరిచ్చినటువంటి ఫోటోలు, మీరిచ్చినటువంటి వీడియోలు, మీరు చేసిన ట్వీట్లో ఇన్ని ఆధారాలు చూపిస్తున్నాం కదా, ఆధారాలతో చూపిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం కదా, వీటికి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఈ స్వద ఎందుకు? ఏమయ్యా వీటికి సమాధానం చెప్పండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అంట. ఇదంతా ఈ పాపాలేంటి అని అడుగుతుంటే ఏదో అన్న మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టిన సామెతగా ఉంది చంద్రబాబు నాయుడు మాట. అసలు విషయాలు వీటికి సమాధానం చెప్పకుండా 30 ఏళ్ళ తర్వాత అంటే నేను అడుగుతున్నాను ఒకటి. 1999లో మీరు సొంతంగా గెలిచి ముఖ్యమంత్రి, 1996 నుంచి మీరే ఉన్నారు కదా, 1999లో మీరే ముఖ్యమంత్రి కదా, 2014లో మీరే ముఖ్యమంత్రి కదా. మరి అప్పుడేం చేశారు? అప్పుడు పులివెందుల్లో 30 ఏళ్ళ నుంచి అంటున్నారు కదా. ఈ 30 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కదా. అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఏం చేశారని అడుగుతున్నా. అప్పుడు లేదా మీకు? ఇప్పుడు పోటుగాడిని అంటున్నారు కదా నాన్నగారు, అబ్బాయి గారు. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని అడుగుతున్నా. కళ్ళు మూసి కూర్చున్నారా? అయితే రాజశేఖర రెడ్డి గారితోనూ వివేకానంద రెడ్డి గారితో లాలూచి పడ్డారా? ఎందుకు? అప్పుడు మీకు ముఖ్యమంత్రి కాదా? 75 ఏళ్ళకి మీకు బాగా పౌరుషం వచ్చిందా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని 75 ఏళ్ళు వయసు వచ్చాక చివరిసారి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ మీకు వచ్చిందా? అప్పుడు ఎందుకు? అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఎగ్జిబిషన్ ఎందుకు చూశారు? అప్పుడు చేతులు ఎందుకు కట్టు కూర్చున్నారు అప్పుడు? కాబట్టి మీరు మాట్లాడేదానికి అర్థం ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతసేపు బట్ట కాల్చి జగన్మోహన్ రెడ్డి మీద వేయటం, మసి కొడుక్కోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీదే బురద వేయటం తప్పితే, విషం చిమ్మటం తప్పితే లాజికల్గా ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పరే, వీటికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతారేంటి?
నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత పనోడంటే ఎన్టీ రామారావు గారు చెప్పారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పారు, మోడీ గారు కూడా చెప్పారు, సాక్షాత్తు మోడీ గారు కూడా చెప్పాడు. ఈయన చాలా పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుంటూ ఉంటాడు. చాలా పార్టీల్లో పేర్లు చెప్తే అందరికీ తుస్సుమంటది కానీ, అంటే పొడుచుకొస్తుంది కానీ, చాలా పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుంటాడు. అట్లాంటి బ్రోకర్లు చంద్రబాబు కోసం బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, నిజంగానే వాళ్ళ పార్టీ గెలుపు కోసం పనిచేసేవాడైతే, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారో ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం చేసే పాపాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా 175 సీట్లలో 11 సీట్లలో ఉన్నటువంటి మీ అందరి, అంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి రాజకీయ పార్టీని, నాయకుడిని మాట్లాడుతున్నారంటే నీ బతుకంటే తెలియట్లేదా? మీ బతుకు ఎటువంటి బతుకో, ఎటువంటి బ్రోకర్ బతుకో తెలియట్లేదా అని అడుగుతున్నాను. అధికారంలో ఉన్నవాడిని ప్రశ్నిస్తారా? పాపాలు చేసినవాడిని ప్రశ్నిస్తారా? ఎవరిని ప్రశ్నిస్తారు? చంద్రబాబు నాయుడు నైజం అనేక రాజకీయ పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుంటూ ఉంటాడు. అటువంటి బ్రోకర్లు చంద్రబాబుకి అవసరమైనప్పుడు గొంతెత్తి మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబుకి వ్యతిరేకుల మీద, చంద్రబాబుని వ్యతిరేకించే వాళ్ళ మీద బురద వేస్తూ ఉంటారు.